వాళ్ళకి సరే మొబైల్ అంటుండ్రు. తప్పు మొబైల్దే, యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను, స్క్రోల్ చేస్తున్నాను అంటే అందులో నంబర్ ఆఫ్ టైప్స్ వస్తున్నాయి. కొన్ని వ్యూ చేయగలము, వ్యూ చేయలేము. ఎందుకో అడిగితే ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా చెడిపోయారు. 10 years బ్యాక్ అబ్బాయితో మాట్లాడడానికి అమ్మ బాబోయ్ అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నారు అంటే అదొక వెంటనే గుర్తొస్తారు పేరెంట్స్, వాళ్ళకి చూస్తారేమో. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా వచ్చి మాట్లాడితే చేస్తే అమ్మ నా ఫ్రెండ్ అమ్మ, నా బడ్డీ అమ్మ అంటారు. మీరు యూట్యూబర్ అవ్వచ్చు. సారీ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు? చాలా రోజులైంది, నెలలో రోజులు అవుతుంది మీతో ఇలా మాట్లాడి. సో ఇప్పటిదాకా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా నా థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ గర్ల్స్కి, ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఏ పాయింట్లో అయినా మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిన, అవేర్నెస్ క్రియేట్ అయినట్టు అనిపించినా కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కూర్చోండి. మీరు లాక్లే కదా? సో మీరు ఎంతవరకు చదువుతున్నారు? నేను డిఎంఎల్టీ చేశాను. డిఎంఎల్టీసీ అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. అది చదివే అది. సో ప్రజెంట్ యూత్ పాడైపోవడానికి రీజన్స్ అని మీరు ఏమనుకోండి? మొబైల్. ఆర్ యు ష్యూర్? ఎస్, ఐఎమ్ ష్యూర్. మొబైల్, ఓవర్ ఫ్రీనెస్. పేరెంట్స్ కూడా ఓవర్గా ఫ్రీ ఇచ్చేస్తారు. లైక్ మేము ఉన్నాం కదరా, నువ్వు చూసుకో, నువ్వు చదువుకో, అట్లా. అది అంతా కూడా వేస్ట్. ఓకే, అంటే రిస్ట్రిక్షన్స్ ఉండకుండా ఉండాలి. రిస్ట్రిక్షన్స్ ఉండాలి. ఈవినింగ్ 6 తర్వాత బయటకు వెళ్ళడం, లేదా ఎర్లీ మార్నింగ్ ఏదో అనుకొని బయటకు వెళ్ళడం, అవన్నీ ఉండకూడదు. ఓకే, ఒక అమ్మాయి ఒక ఏజ్కి వచ్చాక ఫుల్గా రిగ్రెట్ అవుతుంది. సో అలా రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? లైక్ ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మొబైల్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడనివ్వాలి. మీరు వాళ్ళని సరే మొబైల్ అంటుండ్రు. తప్పు మొబైల్దే, యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను, స్క్రోల్ చేస్తున్నాను అంటే అందులో నంబర్ ఆఫ్ టైప్స్ వస్తున్నాయి. కొన్ని వ్యూ చేయగలము, వ్యూ చేయలేము. అలాంటివి కొంచెం పేరెంట్స్ పిల్లలకి, నాకు మ్యారేజ్ అయ్యాకే ఫోన్ ఇచ్చారు. నేను ఆ గైడెన్స్లో ఉన్నదాన్ని. అంటే ఒక ఆడపిల్లకి మ్యారేజ్ అయిన తర్వాత మొబైల్ ఇస్తే బెటర్ అని ఇవ్వచ్చు, బట్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు అంటే మానిటర్ చేయాలి పేరెంట్స్. ఓకే, మానిటర్. అండ్ సో ఇది అడగకూడదు, కానీ అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అవేర్నెస్ కొంతమంది అయినా మారుతారు కదా. యాక్చువల్లీ చాలామంది, నాకు ఇప్పటి నుంచి డౌట్, చాలామంది అమ్మాయిలు స్టూడెంట్స్ కాలేజీలకి వెళ్తున్నారు, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఇట్లా వేరే కేటగిరీలు వచ్చిన తర్వాత అందులో 99% గర్ల్స్ కూడా మ్యాక్సిమం వేరే దారులకు వెళ్ళిపోతున్నారు. దానికి రీజన్ ఏంటి? ఒకటి చెప్పనా దానికి కూడా నేను చెప్పిన సేమ్ రీజన్. సోషల్ మీడియా మంచిది కాదు. ఇప్పుడు ఇంతకుముందు కాలేజ్ చదివే వరకు ఎవరికి తెలియదు ఇట్లా అబ్బాయిలతో మాట్లాడితే ఇది, లేదా అబ్బాయిలు కానీ తెలియదు అమ్మాయిలతో మాట్లాడితే వగేరా అని. 2 decades బిఫోర్. 2 decades కూడా కాదులేండి, అప్రాక్సిమేట్లీ ఒక 10 years బ్యాక్ అబ్బాయితో మాట్లాడడానికి అమ్మ బాబోయ్ అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నారు అంటే అదొక వెంటనే గుర్తొస్తారు పేరెంట్స్, వాళ్ళకి చూస్తారేమో. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా వచ్చి మాట్లాడితే చేస్తే అమ్మ నా ఫ్రెండ్ అమ్మ, నా బడ్డీ అమ్మ అంటారు. ఉండొచ్చు, కానీ నన్ను ఎందుకో అడిగితే ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా చెడిపోయి ఉన్నారు. ఇంక అక్కడి నుంచే వచ్చినాయి అంత. కాలేజ్ వరకు, ఇప్పుడు కాలేజ్ వరకు లేదు, స్కూల్ పిల్లలే బాగా స్పాయిల్ అయి ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి కొంచెం పేరెంట్స్ కూడా చూడాలి. ఇది జనరలైజ్ అయిపోయింది. అన్నీ కూడా టెక్నాలజీ బేస్ వచ్చేసాయి. ఇంతకుముందు ఏంటంటే ఎడ్యుకేషన్ వైజ్ ఏదైనా జెరాక్స్ తీయాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఫ్రెండ్కి ఫోన్ చేస్తే మెయిల్ చేస్తారు.
అలా ఆశ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక విధంగా మంచిది కదా. రాంగ్గా కూడా ఇంప్రూవ్ అయింది, రాంగ్గా కొంచెం రాంగ్గా కూడా ఉంది. ఈవెన్ నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు ఈ స్కూల్ స్టూడెంట్స్కి మొబైల్ అనేది ఎవరు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ప్రొఫైల్స్, లేదంటే వాళ్ళు సోషల్ మీడియా యూట్యూబర్స్, వాళ్ళు కూడా యూట్యూబర్సే. మీరు యూట్యూబర్ అవ్వచ్చు, సారీ, కానీ ఒక రేంజ్ అనేది ఉండాలి. యూట్యూబర్స్ ఉంటారు, చెడ్డ యూట్యూబర్స్ ఉంటారు, కేటగిరీస్ తెలుస్తాయి కదా. ఫ్లాగ్ లీడ్, లైఫ్ ఫ్లాగ్ లీడ్ చూసుకొని ఎలా ఉందో. ఒక అమ్మాయి ఎటువంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉంటుంది అంటే, ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది అమ్మాయిలు ఒక రాంగ్ పర్సన్ చూస్ చేసుకొని రిగ్రెట్ అవుతున్నారు. సో అదే మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఎటువంటి అబ్బాయిని చూస్ చేసుకోవాలి? చూసిన వెంటనే లవ్ అనుకోకుండా ఉంటే రిగ్రెట్ అవ్వచ్చు. ఏం అడిగిందండి కదా. చూసిన వెంటనే ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడి, పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, వాడు చూస్తున్నాడే, వాడు లవ్ చేస్తున్నాడే, అలాంటి ఫ్రెండ్స్ మెయింటైన్ చేయకుండా మంచిగా ఉంటే, సింగిల్ డెసిషన్ తీసుకుంటే అది మంచిగా కాదో తెలిసిపోద్ది ఈజీగా. సింగిల్ డెసిషన్ అంటే, నేను ఎవరినైనా లవ్ చేస్తే నా వరకు మాత్రమే నేను చూసుకుంటే చాలు, నా ఫ్రెండ్స్కి చెప్పవసరం లేదు. వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా మసాలా కలిపేసి చెప్తారు, వాళ్ళే కల్పించేస్తారు. బాయ్స్ కవని, గర్ల్స్ కవని, ఎవరు కవని. ఈవెన్ ఇప్పుడు చూస్తున్నాను మ్యారీడ్ వాళ్ళు కూడా అంత లాయల్గా లేరు ఎవరు, వాళ్ళకు కూడా ఫ్రెండ్సే చెడగొడుతున్నారు. ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉండట్లేదు ఇప్పుడు, వాళ్ళ వరకు అంటే పొసెసివ్ అయిపోతున్నారు అందరూ, పొసెసివే. దానివల్ల ఏంటంటే మంచి అబ్బాయిని సెలెక్ట్ చేయలేకపోతున్నారు. సెలెక్ట్ చేయాలంటే ఓన్ డెసిషన్ తీసుకోవాలి, వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి. అడగాల్సి వస్తే పేరెంట్స్ని అడగాలి. అంటే నాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్.